అందరూ అచీవ్ చేసిన వాళ్ళు 1000 కోట్లు సంపాదిద్దామని పరిగెత్తా ఉంటారు. 1000 కోట్లు వచ్చిన వాళ్ళు 10,000 కోట్లు పరిగెత్తా ఉంటారు. అరే నీకు అప్పులు లేకుండా నువ్వు సింపుల్గా బతుకుతా, సఫిషియెంట్ 4 జతలు ఉన్నాయి బట్టలు చాలు అనుకునేవు అనుకో, హ్యాపీగా ఉంటావు కదా. మరి సింపుల్గా నీ చేతిలో ఉండేది హ్యాపీగా ఉండేదానికి. ఎవరో వచ్చి నీకు జ్ఞానోదయం చేయాల్సిన గురువు వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? సో స్ట్రెస్కి మెయిన్ కారణము మీరు చేయగలిగిన పనిని పోస్ట్పోన్ చేసేది, అది తప్పు. చేయగలిగిన పనిని చేయకుండా ఉండడము, చేయలేని పనిని ముందర పెట్టుకొని ఆలోచిస్తూ ఉండడం, ఏ పని చేయకుండా. ఇది ఫస్ట్ స్ట్రెస్ వచ్చి మన డిప్రెషన్లో కూడా పోతుంది. అందుకని పెద్దవాళ్ళు చూడండి, ముసలాళ్ళని, వాళ్ళు ఏమి ఇంట్లో ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళ పాత్రలు దోముకుంటా, పల్లీలు ఒలుచుకుంటా, చెత్తలు నూక్కుంటా, ఏదో సర్దుకుంటా, ఏదో పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేస్తారు కాబట్టి స్ట్రెస్ లేదు, వాళ్ళకి మెంటల్ ప్రాబ్లం. ఇప్పుడు సో CEO ఆఫ్ ది కంపెనీ, టీమ్ లీడర్, మరి స్ట్రెస్ ఎందుకు? నువ్వు ఐడియా తెచ్చుకుంటావు, పైన దూకేసేది ఎందుకు? ఇంత ప్రెషర్ ఎందుకు మైండ్లో?